మహాకుంభమేళ జరుగుతున్న ప్రయాగరాజ్ త్రివేణి సంగమం 3 నదులు కలిసిన ప్రదేశం. ఈ నదులలోని నీరు ఒక చోటు నుంచి ఒక చోటుకి ప్రయాణిస్తూ కొండల నుంచి కోనల నుంచి చెట్టు చీమల నుంచి ప్రయాణిస్తూ ఉంటాయి. అందుకే ఆ నీరుకి అంత ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. అయితే అందుకే ఈ పుష్కర స్థానాలకు కూడా అంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అయితే అదే కాకుండా మనకి పూర్వము తుండిలా మహర్షి అనే ఆయన వరుణదేవుని యొక్క అంశ నదులు పాడవటం చూసి కలుషితం అవటం చూసి బాధించగా ఆయన పరమశివుడికి తపస్సు చేస్తారు. అలా పరమశివుడు ప్రత్యక్షమయ్యి తనను తన కమండలంలోకి తీసుకుంటారు. అది చూసిన బ్రహ్మ ఇంతటి తపశ్శక్తి కలిగిన ఈ తుండిలా మహర్షిని కమండలంలో ఉంచటం సరి అయినది కాదు అని చెప్పి తన దగ్గరికి తీసుకువెళ్తారు. అయిష్టంగానే తుండిలా మహర్షి పరమశివుని నుంచి బ్రహ్మదేవుని వద్దకు వెళతారు. ఈ బ్రహ్మదేవుడు ఇంద్రుడు తపస్సు చేయగా బ్రహ్మదేవునికి ఈ తుండిలా మహర్షి యొక్క తపశ్శక్తితో ఆయనకి ఇంద్రదేవునికి ఉన్న శాపాన్ని పోగొడతారు. ఇంద్రదేవునికి శాపం ఎలా వచ్చిందో తెలుసు కదా, గౌతమ బుద్ధుడు పెట్టిన శాపం. అంతటి శక్తి కలిగిన ఆ తుండిలా మహర్షి యొక్క వైభవాన్ని తెలుసుకున్న బృహస్పతి ఆయనను తన వద్దకు పంపమని బ్రహ్మదేవుణ్ణి అడగగా ఆయన అంగీకరించడు. తుండిలా మహర్షి కూడా అంగీకరించడు. కొన్ని రోజులు తపస్సు చేయగా అప్పుడు ఆయన కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే నేను వస్తాను నీ దగ్గరికి అని చెప్తారు. అలా వచ్చిన ఆ కొన్ని రోజులలో జరిగే ఈ కుంభమేళానే మహాకుంభమేళ. అందువల్ల నదులలో నీరు